అఖండ వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి ఇలా వరుస హ్యాట్రిక్ విజయాలతో బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఆయన అప్కమింగ్ మూవీ మీద సహజంగానే అందరిలో ఆసక్తి నెలకొని ఉంటుంది. ఇక బాలకృష్ణ ఫ్యాన్స్ కి అయితే చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు మూవీకి సంబంధించిన డీటెయిల్స్ కోసం సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తూనే ఉంటారు ఫ్యాన్స్. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. బాలకృష్ణ చేయబోయే నూతన చిత్రం కొన్ని నెలల క్రితం ప్రారంభించారు. ఎన్బికే 109 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కొంత భాగం షూటింగ్ కూడా జరుపుకుంది. ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు అనే వార్తలు గత కొంతకాలంగా వస్తూనే ఉన్నాయి. అది అక్షరాల నిజమే అన్న వాళ్ళు కూడా లేకపోలేదు. కానీ ఇప్పుడు దుల్కర్ సల్మాన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు అనే వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ విషయంపై పుకార్ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీకి హిట్ డైరెక్టర్ బాబీ దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు. ఆయన గత మూవీ వాల్తేరు వీరయ్య హిట్ అవ్వడంతో బాలయ్య మూవీపై అందరిలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. అలాగే బాలయ్య లుక్ ఎలా ఉండబోతోందో అనే దాని మీద కూడా అటు ఫ్యాన్స్ లోను ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొని ఉంది. ఎందుకంటే తన గత 3 చిత్రాల్లో కూడా బాలయ్య డిఫరెంట్ గెటప్స్ లో కనబడి ఫ్యాన్స్ ని ఉర్రూతలూగించాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశి నిర్మిస్తున్న ఈ మూవీలో బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా లాంటి వారు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమలోకి చెందిన భారీ తారాగణం అంతా ఈ సినిమాలో నటించబోతోంది. ఇక ఐటెం సాంగ్ లో అలరిస్తూ ఉన్న ఊర్వశి ఎన్బికే 109 సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఎన్బికే 109 సినిమాలో ఆ అమ్మడు నటిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో తను పోలీస్గా నటిస్తున్నట్టు ఊర్వశి ధృవీకరించింది. బాబీ డియోల్, తెలుగు నటి చాందని చౌదరి కూడా ఈ యాక్షన్ ప్యాక్డ్ వెంచర్లో నటించనున్నారు. ఇక సితార ఎంటర్టైన్మెంట్స్ పై నాగవంశి మరియు వర్షన్ 4 సినిమాపై సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి డిఎస్పి సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో బాలయ్యకు సంబంధించిన కొన్ని సన్నివేశాలు మాత్రం థియేటర్స్ లో దద్దరిల్లేలా ఉంటాయట. బందిపోట్ల బ్యాక్డ్రాప్ సినిమాకి ఆదర్శమైన షోలే మూవీలో గబ్బర్ సింగ్ ను అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలిసి ఎదుర్కొంటారు. అయితే అలాంటి సిచ్యువేషన్ లో ఇద్దరు బదులు ఒక్క బాలకృష్ణనే ఉంటే ఎలా ఉంటుందో అన్న పాయింట్ పై బాబీ ఈ కథను డెవలప్ చేశారని టాక్. ఇక ఇవన్నీ విని బాలయ్య అభిమానులు తెగ సంబరాలు చేసుకుంటున్నారు. ఇక బాలకృష్ణకి మరొక సూపర్ హిట్ ఖాయమని ఫిక్స్ అయిపోతున్నారు. ప్రస్తుతం మూవీకి సంబంధించి జరుగుతున్న షెడ్యూల్స్ లో కొన్ని కీలకమైన ఫైట్స్ సన్నివేశాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఇక కనీసం 70% షూటింగ్ పూర్తి అయ్యేంత వరకు రిలీజ్ డేట్ గురించి ఆలోచించకూడదు అని మేకర్స్ భావిస్తున్నారట.